బాబా మీ పేరండి? ప్రసాదరావు. ప్రసాదరావు గారు, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో ఉన్న రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారు కదా, భూములు ఇచ్చేటప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఫ్లాట్లు ఇస్తామని చెప్పింది రాజధాని కోసం రైతులకి. సో ఇచ్చారా? ఫ్లాట్లు ఇచ్చారు రైతులకి? ఇచ్చారు సార్, ఫ్లాట్లు ఇచ్చారు, అన్నీ సక్రమంగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక మన కాని పనులు కూడా దగ్గరుండి చంద్రబాబు గారు పట్టించుకొని చేస్తున్నాడు. అంటే భూములు ఇచ్చిన రైతులకు ఏవైతే హామీలు ఇచ్చారో హామీలన్నీ నెరవేరుస్తున్నారా? నెరవేరుస్తున్నాడు. రైతులకు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ మొత్తం నెరవేరుస్తున్నాడు. కౌలు కావచ్చు, ఫ్లాట్ల విషయంలో కావచ్చు, అన్నీ మొత్తం నెరవేరుస్తున్నాడు. బాగా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన. బాగుంది. కూటమి ప్రభుత్వం అంటే అసలు ఎదురు లేకుండా జరుగుతున్నాయి. అభివృద్ధి ఎలా ఉంది? ఇప్పుడు రాజధాని ప్రాంతం పనులు ఎలా జరుగుతున్నాయి అంటారు? పనులు అంటే ఇప్పుడు మొదలుపెట్టింది ఇప్పుడే కదా, ఇంకా ఉండాలిగా టైం. గత 5 ఏళ్ళు ఎలా ఉండేది రాజధాని? 5 ఏళ్ళు కంప పెంచి తిరగాది కాకుండా చేశాడుగా. నానా బీపచ్చం రోడ్లు, అసలు ఈ రోడ్డు చూడలాను ఎట్టుండేది. కంప అటు కంప ఇటు కంప పెరిగి ఇప్పుడు వచ్చి రాజధాని ప్రాంతంలో ఇక్కడ వచ్చి ఇలా కూర్చున్నారు. అప్పుడు ఇలా కూర్చోడం అయ్యేది వచ్చి అసలు అటు కూర్చుంటాం సార్. కంప అయితే ఏ పుల్లులు వస్తాయో, పాములు వస్తాయో, జేరుపోతులు వస్తాయో అనే భయం కదా. అంటే ఇప్పుడైతే బాగా పనులు జరుగుతున్నాయి అంటారు. 36 కోట్లు ఖర్చు పెట్టి కంప బిగించాడు మహానుభావుడు. ఎక్కడ ఇది ఎటు పెట్టి చూసామనుకో మొత్తం ఇంగ్లీష్ కంప. ఇలా ఎటు చూసామనుకో ఈ అపార్ట్మెంట్లు ఇవన్నీ అసలు అగపడ్డాయి అట్ట. అప్పుడు ఇక్కడే ఉన్నాయి అన్నట్టుండయి. చూడు, అంటే ఇంతకుముందు అవన్నీ బిల్డింగ్లన్నీ కనిపించేవి కాదు, పడాయండి. కంప వెలిగితే అట్ట పడుతుంది. గేదెలు తిరిగి అన్ని నానా బీపత్యంగా ఉందాయా. అది అంటే అతను ఇప్పుడు రైతులకైతే న్యాయం చేశాడంటారు. ఎవరు? చంద్రబాబు. రైతులకి న్యాయం చేశాడు, కూలి వాళ్ళకి న్యాయం చేస్తున్నాడు, 5,000 ఇస్తున్నాడు, పనులు లేని వాళ్ళకి ఆ మాట మంచి పనులు చేస్తున్నాడు. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.